సో మీకు తెలుగు వచ్చా? అంటే ఆ సర్టిఫికేట్ మీరు నాకు ఇవ్వాలి. అంటే మాట్లాడుతున్నారు, ఇప్పుడు షో చేయడం వేరు, మాట్లాడడం వేరు. మాట్లాడడం చాలా అందరూ మాట్లాడగలుగుతారు ఒకసారి వింటే, కానీ షో చేసేటప్పుడు స్క్రిప్ట్ చదువుకోవడం, దాన్ని రిప్రజెంట్ చేయడం, అదంతా నా లైఫ్ లో క్యాచ్ ఏంటంటే నేను చేసే షోస్ లో నేను ఎలా రెగ్యులర్ గా ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాను, షోలో కూడా అట్లానే మాట్లాడతా. దేర్ ఇస్ నో డిఫరెన్స్ రియల్లీ. మరి ఎలా అంటే స్క్రిప్ట్ రాసి ఇవ్వడం ఏముండదు, మీరు చెప్పేవినా? అంతే అంతే. కొన్ని చిన్న చిన్న లింక్స్ ఇట్టట్టు ఉంటే అవి వాళ్ళు చెప్తారు ఏం మాట్లాడాలని. బట్ రెగ్యులర్ గా అంటే నార్మల్ కాన్వర్సేషన్ వచ్చేసరికి ఇట్స్ నార్మల్ థింగ్. ఇంకా ఇప్పుడు జనాలు కూడా అది పాతకాలం లాంటి మేము మాట్లాడితే అది వాళ్ళు కూడా ఫన్నీగానే చూస్తారు. నౌ ద లాంగ్వేజెస్ బికమ్ కాన్వర్సేషనల్. అండ్ అదే కాకుండా చాలా మిక్సింగ్ కూడా అయిపోతుంది. ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాము, హిందీ పదాలు వాడుతున్నాము, అన్ని మిక్స్ చేసి అవుతుంది. నౌ లాంగ్వేజ్ బికమ్ వెరీ యూనివర్సల్. నేను అడిగేది అవును, అదంతా కరెక్టే. అంటే మీరు రాయగలరు, చదవగలరు? లేదు, నేను తెలుగు రాయలేను, చదవలేను. నేను ప్రాబ్లం అయిందా? ఎప్పుడు కూడా? ఎప్పుడు లేదు. టచ్ వుడ్, నాకు చాలా మంచి టీమ్, తగిలేరన్నారా దొరికారన్నారా నాకు తెలియదు, కానీ ఒక మంచి టీం నాకు జబర్దస్త్ కానీ నా మిగతా షోస్ లో అయినా కానీ మంచి టీం వాళ్ళు. వీఆర్ ఆల్సో యంగ్స్టర్స్ అండ్ నాకున్న కష్టాలు వాళ్ళు అర్థం చేసుకొని బాగా సెట్ అయింది అనమాట. సెట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ 4 years and we are still running strong. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.